Namaste dear students, welcome to our video lesson. In this video, we are going to learn conjunctions. అంటే prepositions complete అయ్యాయా? So already we have taken more than 3 classes maybe. 3 classes or 4 classes prepositions ని తీసుకున్నాం. సో సబ్ ప్రిపోజిషన్స్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఇంకా కంటిన్యూ చేసుకుంటూ వెళ్దాం. అట్ ద సేమ్ టైం అదే ప్రిపోజిషన్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోకుండా కంజంక్షన్స్ని కూడా చూద్దాం. కంజంక్షన్స్ అంటే ఏంటి? కంజంక్షన్స్ అంటే అది కూడా ఒక వర్డేనండి. జంక్షన్, ఆ వర్డ్ ఇట్ సెల్ఫ్, ద వర్డ్ ఇట్ సెల్ఫ్ డినోట్స్ జంక్షన్. జంక్షన్ అంటే ఏంటి? ఓకే, ఏ జంక్షన్ ఎప్పుడైనా ఒక 2 రోడ్స్ 2 కార్నర్స్ వీటిని మనకి జాయిన్ చేస్తుంది. కంజాయిన్ చేస్తుంది. ఇక్కడ కంజంక్షన్ అంటే ఏ వర్డ్, కంజంక్షన్ ఈజ్ ఏ వర్డ్ దట్ జాయిన్స్ 2 వర్డ్స్, 2 సెంటెన్సెస్, 2 ఫ్రేజెస్, క్లాసెస్ ఇలా మనం చెప్పుకోవచ్చు. అంటే 2 వర్డ్స్ని కానీ 2 సెంటెన్సెస్ని కానీ వీటిని జాయిన్ చేసేది ఏదైతే ఉంటుందో దానిని మనం కంజంక్షన్ అంటాము. కంజంక్షన్ ఈజ్ ఆల్సో ఏ వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్, దే ఆర్ నైస్ కపుల్. దే ఆర్ నైస్ కపుల్. He is honest and she is intelligent. They are nice couple. He is honest, she is intelligent. అంటే ఆయన నిజాయితీపరుడు, ఆమె తెలివైనది. హీ ఈజ్ ఆనెస్ట్ అండ్ షీ అండ్ ఇక్కడ హీ ఈజ్ ఆనెస్ట్ అనేది ఒక సెంటెన్స్ అయితే, షీ ఈజ్ ఇంటెలిజెంట్ అనేది ఒక సెంటెన్స్ అయితే, ఈ రెండింటిని అండ్ అనే ఒక వర్డ్ జాయిన్ చేస్తుంది. దానినే మనం కంజంక్షన్ అని అంటాం. ఐ విల్ కాల్ యూ, మనం చెప్తున్నాం, ఐ విల్ ఐదర్ కాల్ యూ ఆర్ కమ్ టు యువర్ హౌస్ దిస్ ఈవినింగ్. ఐ విల్ ఐదర్ కాల్ యూ ఆర్ కమ్ టు యువర్ హౌస్ దిస్ ఈవినింగ్. అంటే ఏంటి? నేను నీకు ఫోన్ చేస్తాను లేదా మీ ఇంటికి ఈరోజు ఈవినింగ్ వస్తాను. ఇక్కడ ఆర్ అనేది కంజంక్షన్. ఎందుకంటే ఐదర్ కాల్ యూ ఆర్ అంటే కాల్ అయినా చేస్తాను, ఇంటికైనా వస్తాను అనే 2 సెంటెన్సెస్ అది మనకి జాయిన్ చేస్తుంది. ఓకే, ఐ కాల్ యూ లాస్ట్ ఈవినింగ్. We are talking to our friend. I called you last evening, but you didn't take my call. You didn't answer. What happened? నేను లాస్ట్ ఈవినింగ్ ఫోన్ చేశాను, బట్ యూ డిడెంట్ ఆన్సర్ మై కాల్. వాట్ హ్యాపెండ్? బట్ అనేది ఇక్కడ కంజంక్షన్. అంటే అండ్, బట్ ఇవన్నీ కంజంక్షన్స్. అవేనా? అవి మాత్రమే కాదండి. అండ్, నార్, బట్, ఆర్, ఎయిదర్, ఆల్దో, యాజ్ ఇఫ్, బికాస్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఇవన్నీ కూడా కంజంక్షన్సే. వీటన్నింటి యూజెస్ని మనం 1 by 1 నేర్చుకుందాం. బిఫోర్ గోయింగ్ టు లెర్నింగ్ దోస్ ఆల్ థింగ్స్ మనం ఒకసారి కైండ్స్ ఆఫ్ కంజంక్షన్స్ని నేర్చుకుందాం. కైండ్స్ ఆఫ్ కంజంక్షన్స్ అంటే ఏంటి అంటే, కంజంక్షన్స్లో 3 రకాలు ఉంటాయి. ఒకటి కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్, సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అండ్ కోరిలేటివ్ కంజంక్షన్స్. ఓకే, బ్రీఫ్గా చెప్పుకుందాం. దీనికి మీకు నోట్స్ ఇస్తున్నాను, ఒకసారి నోట్స్ని కూడా క్లియర్గా చదవండి, కాన్సన్ట్రేటెడ్గా చదవండి. ఓకే, కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అంటే దీన్ని ఫ్యాన్ బాయ్స్ అంటాం. FANBOYS బాయ్స్ అంటే ఏంటి అంటే ఫర్ అండ్ నార్, FAN అనమాట. ఫర్ అండ్ నార్, బట్, ఆర్, ఎట్, సో వీటిని మనం ఫ్యాన్ బాయ్స్ అని పిలుస్తాం. ఫ్యాన్ బాయ్స్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఏంటి అని అంటే ఫ్యాన్ బాయ్స్ అని గుర్తుపెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకే, అంటే ఫర్ అండ్ నార్, బట్, ఆర్, ఎట్, సో వీటన్నిటిని మనం 1 by 1 నేర్చుకుందాం. అలాగే సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అంటే ఆల్దో, యాజ్ ఇఫ్, బికాస్ దెర్ ఆర్ సో మెనీ ఇంకా మీకు సబార్డినేటింగ్ కంజంక్షన్లో చాలా ఉంటాయన్నమాట. వాటన్నిటిని కూడా మనం నేర్చుకుందాం. కోరిలేటివ్ కంజంక్షన్స్ అంటే నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఐదర్, ఆర్ ఇటువంటివన్నీ కూడా మనకి కోరిలేటివ్ కంజంక్షన్స్గా చెప్పుకోవచ్చు. సో ఇవి బ్రీఫ్గా మనకి కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అంటే ఏంటి, సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అంటే ఏంటి, కోరిలేటివ్ కంజంక్షన్స్ అంటే ఏంటి అనేది చెప్పుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇవి మనం వర్డ్స్ని జాయిన్ చేస్తాయి, సెంటెన్సెస్ని జాయిన్ చేస్తాయి, ఫ్రేజెస్ని జాయిన్ చేస్తాయి, క్లాజెస్ని జాయిన్ చేస్తాయి అని మనం చెప్పుకున్నాం. దీనికి ముందు వీటన్నిటిని నేర్చుకోవడానికి అసలు క్లాజ్ అంటే ఏంటి చాలాసార్లు మనం చెప్పుకున్నాం. క్లాజ్ అంటే ఏంటి? ఇందులో మనకి మెయిన్ క్లాజ్ ఆర్ ఇండిపెండెంట్ క్లాజ్, సబార్డినేటింగ్ క్లాజ్ ఆర్ డిపెండెంట్ క్లాజ్ అని ఉంటాయని మనం చెప్పుకున్నాం. ఒక్కసారి వాటిని చూద్దాం. అసలు క్లాజ్ అంటే ఏంటి?
ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, క్లాజ్ అంటే ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఒక వర్బ్ ఉంటుంది, ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్ ఉంటాయి. ఓకే, అలాగే షీ కాల్డ్ మీ అనేది ఒక సెంటెన్స్. షీ కాల్డ్ మీ అనేది ఒక సెంటెన్స్. అంటే షీ ఇక్కడ సబ్జెక్టు, కాల్డ్ అనేది వర్బ్, మీ అనేది ఆబ్జెక్ట్. అంతేనా? హీ పుట్ ద కేక్ ఇన్ ద ఓవెన్. షీ పుట్ ద కేక్. షీ పుట్ ద కేక్ ఇన్ ద ఓవెన్ అనేది ఒక సెంటెన్స్. ఇక్కడ షీ అనేది సబ్జెక్టు. ఓకే, పుట్ అనేది పుట్ మూడు ఫార్మ్స్ ఒకటే కదా. పుట్ అనేది వర్బ్. అయితే ద కేక్ అనేది ఆబ్జెక్ట్, ఇన్ ద ఓవెన్ అనేది కాంప్లిమెంట్. షీ పుట్ ద కేక్ ఇన్ ద ఓవెన్ అంటే ఒక సబ్జెక్ట్, ఒక వర్బ్, ఒక ఆబ్జెక్ట్ ఇవన్నీ ఉంటే ఒక సెంటెన్స్. అంటే హీ రిటర్న్ హోమ్ ఎస్టర్డే. హీ రిటర్న్డ్ హోమ్ ఎస్టర్డే. అతను నిన్న ఇంటికి వచ్చాడు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? హీ. ఓకే, రిటర్న్డ్ అనేది వర్బ్, హోమ్ అనేది ఇక్కడ హోమ్ ఎస్టర్డే అనేది కాంప్లిమెంట్ అవుతుంది. అలాగే క్లాజ్లో కూడా సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్టు లేదా కాంప్లిమెంట్ ఉంటాయి. అంటే ఒక సెంటెన్స్లో ఉన్నట్టే క్లాజ్లో కూడా సబ్జెక్ట్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది, అలాగే కాంప్లిమెంట్, వర్బ్ ఉంటాయి. ఓకే, వీటిని యూజువల్గా మనకి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి మెయిన్ క్లాజ్. మెయిన్ క్లాజ్నే మనం ఇండిపెండెంట్ క్లాజ్ అని కూడా అంటాము. ఓకే, ఇండిపెండెంట్ అంటే స్వతహాగా నిలబడేది. డిపెండెంట్ క్లాజ్ ఆర్ సబార్డినేట్ క్లాజ్ అంటే ఈ పేర్లే మీకు చెప్తున్నాయి. మెయిన్ క్లాజ్ అంటే ఏంటి, ఇండిపెండెంట్ క్లాజ్ అంటే ఏంటి అనేది చెప్పుకుంటాం. కాకపోతే ఇక్కడ మీకు ఈ పేర్లే ఏం చెప్తున్నాయి? మెయిన్ క్లాజ్, ఇండిపెండెంట్ క్లాజ్ అంటే ఇండిపెండెంట్గా నిలబడే, స్వతంత్రంగా తనకు తానుగా నిలబడేటటువంటి సెంటెన్స్ని ఇండిపెండెంట్ అంటాం. డిపెండెంట్ ఆర్ సబార్డినేట్ అంటే వేరే వారిపైన ఆధారపడేటటువంటి వాటిని మనం సబార్డినేట్ అని అంటాం. అంతేనా? ఓకే, పేర్లలోనే మనకి అర్థమవుతుంది. ఓకే, సో పూర్తి మీనింగ్ ఇచ్చేటటువంటి సెంటెన్సెస్ అన్నీ కూడా మెయిన్ క్లాజెస్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ లైక్ గ్రేప్స్, ఐ సా యూ, ఇవన్నీ కూడా మనకి ఇండిపెండెంట్ క్లాజెస్ అవుతాయి. అలాగే డిపెండెంట్ క్లాజ్ అంటే ఇవి పూర్తి సెంటెన్స్లో సబ్జెక్ట్ వర్బ్ ఉండొచ్చు, కానీ వాటి పూర్తి మీనింగ్ అయి ఉండకపోవచ్చు. అది మళ్ళీ ఆ పార్ట్ మనకి ఇండిపెండెంట్ మెయిన్ క్లాస్తో కలిస్తేనే దాని పూర్తి మీనింగ్ వస్తుంది. అర్థం కావట్లేదు కదా? ఒక్క ఎగ్జాంపుల్ చూస్తే మనకి అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, వన్ ఐ కేమ్ టు యువర్ హౌస్ ఎస్టర్డే, ఐ సా యూ అని ఎవరితోనో మనం చెప్పాం. ఐ సా యూ ముందు ఏది చెప్పినా పర్వాలేదు. ఐ సా యూ వెన్ ఐ కేమ్ టు యువర్, ఐ సా సునీల్ వెన్ ఐ కేమ్ టు యువర్ హౌస్. వెన్ ఐ కేమ్ టు యువర్ హౌస్ ఐ సా సునీల్ అని ఉంది ఇక్కడ. ఇందులో ఇదంతా ఒక సెంటెన్స్ మనకి నిజానికి, కానీ ఇందులో రెండు క్లాజెస్ ఉంటాయి. ఐ సా మిస్టర్ సునీల్ ఒకటి, వెన్ ఐ కేమ్ టు యువర్ హౌస్, వెన్ ఐ కేమ్ టు యువర్ హౌస్ ఎస్టర్డే. ఇక్కడ రెండు క్లాజెస్ ఉన్నట్టు. ఐ సా సునీల్ ఇది పూర్తి మీనింగ్ ఇస్తుంది. పూర్తి మీనింగ్ ఇస్తుంది కాబట్టి దీన్ని ఇండిపెండెంట్ మీనింగ్ అంటాం. అంటే అర్థం ఏంటంటే ఆ సెంటెన్స్గా మరొక సెంటెన్స్ జాయిన్ అవ్వకపోయినా అది పూర్తి మీనింగ్ ఇస్తుంది. కానీ అలా కాకుండా వెన్ ఐ కేమ్ టు యువర్ హౌస్ ఎస్టర్డే అని అన్నాం అనుకోండి, ఇది కూడా సెంటెన్సే. ఇందులో కూడా సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, వెన్ ఐ అని ఉంది, కేమ్ అని ఉంది, కానీ ఇది ఇండిపెండెంట్ క్లాజ్ కాదు. డిపెండెంట్ క్లాజ్, సబార్డినేట్ క్లాజ్ అంటాం. ఎందుకంటే ఎప్పుడైనా మనం ఎవరితోనైనా చెప్తున్నాం అని అనుకోండి, వెన్ ఐ కేమ్ టు యువర్ హౌస్ అని అంటే అని ఆపలేం కదా. వెన్ ఐ కేమ్ టు యువర్ హౌస్ అంటే అవతల వ్యక్తి ఏం జరిగింది అని అంటాడు. ఏం జరిగింది, కంటిన్యూ చేయి, చెప్పు అని అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆ సెంటెన్స్ పూర్తి కాలేదు అని. ఇలా ఏదైతే సెంటెన్స్ పూర్తి కాలేదో దానిని మనం సబార్డినేట్ క్లాజ్ అంటాం. ఎందుకంటే ఆ సెంటెన్స్ పూర్తి కావాలి అంటే మరొక మెయిన్ క్లాజ్ వచ్చి చేరాలి. అప్పుడే ఆ సెంటెన్స్ పూర్తిగా అవుతుంది, మీనింగ్ఫుల్గా ఉంటుంది. వెన్ ఐ కేమ్ టు యువర్ హౌస్ ఇది ఇన్కంప్లీట్ సెంటెన్స్. ఇందులో సబ్జెక్ట్ వర్బ్ ఉన్నా ఇది ఇన్కంప్లీట్ సెంటెన్స్. కాబట్టి దీన్ని సబార్డినేట్ క్లాజ్ అని అంటాం. అంటే వెన్ ఐ కేమ్ టు యువర్ హౌస్ ఇక్కడ మనం మరో మెయిన్ క్లాజ్ని యాడ్ చేయాలి. ఏంటి? ఐ సా మిస్టర్ సునీల్. వెన్ ఐ కేమ్ టు యువర్ హౌస్ ఐ సా మిస్టర్ సునీల్. నేను మీ ఇంటికి వస్తున్నప్పుడు సునీల్ని చూశాను. ఇప్పుడు కంప్లీట్ అయింది మీనింగ్. అంతేగాని నేను మీ ఇంటికి వస్తున్నప్పుడు అని ఆపలేం. కానీ సునీల్ని చూశాను అని ఆపేయచ్చు, ఫుల్ స్టాప్ వచ్చేసింది. కానీ వెన్ ఐ కేమ్ టు యువర్ హౌస్ అనేది ఫుల్ స్టాప్ రాలే. కాబట్టి ఏదైతే ఒక సెంటెన్స్ తనకు తానుగా ఇండిపెండెంట్గా మీనింగ్ ఇస్తుందో దట్ ఈస్ కాల్డ్ ఇండిపెండెంట్ క్లాజ్, మెయిన్ క్లాజ్.
అలా కాకుండా ఏదైతే సెంటెన్స్ తనకు తానుగా పూర్తి కాకుండా మరో సెంటెన్స్ అవసరం పడుతుందో, మరో సెంటెన్స్ వచ్చి చేరితే మాత్రమే దాని అర్థం పూర్తవుతుందో అది డిపెండెంట్ క్లాజ్ అని అంటాం. నేను క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, నోట్స్ కూడా చదవండి. సో వెన్ ఐ కేమ్ టు యువర్ హౌస్ ఐ సా సునీల్, ఐ సా సునీల్ వెన్ ఐ కేమ్ టు యువర్ హౌస్. ఇందులో ఐ సా సునీల్ అనేది మెయిన్ క్లాజ్, వెన్ ఐ కేమ్ టు యువర్ హౌస్ అనేది ఇండిపెండెంట్ క్లాజ్. లెట్ us take another example. I met her in Bangalore where I studied. అంటే నేను ఎక్కడైతే చదువుకున్నానో, నేను చదువుకున్న చోట బెంగళూరులో ఆమెను నేను కలిశాను. ఐ మెట్ హర్ ఇన్ బెంగళూరు వేర్ ఐ స్టడీడ్. ఇందులో మొత్తం 2 క్లాసెస్ ఉన్నాయి. ఇదంతా ఒకటే సెంటెన్స్. ఐ మెట్ హర్ ఇన్ బెంగళూరు వేర్ ఐ స్టడీడ్. ఇదంతా ఒకటే సెంటెన్స్. కానీ ఈ సెంటెన్స్లో 2 క్లాసెస్ ఉన్నాయి. ఏంటవి? ఐ మెట్ హర్ ఇన్ బెంగళూరు ఇది, వేర్ ఐ స్టడీడ్ ఇది. ఇందులో ఏది మెయిన్ క్లాస్, ఏది సబార్డినేట్ క్లాస్ అంటే ఐ మెట్ హర్ ఇన్ బెంగళూరు ఇది మెయిన్ క్లాస్ అవుతుంది. ఎందుకంటే ఐ మెట్ హర్ ఇన్ బెంగళూరు అని చెప్పి మనం ఆపేయచ్చు. అప్పుడు ఆహా ఓకే అని ఎవరైనా దానికి ఆన్సర్ చెప్పొచ్చు. ఐ మెట్ హర్ ఇన్ బెంగళూరు అనేది మనకి ఇక్కడ మెయిన్ క్లాస్గా చెప్తాం. వేర్ ఐ స్టడీడ్ అని చెప్పి ఆపలేము. వేర్ ఐ స్టడీడ్ నేను ఎక్కడైతే చదివానో అని అనగానే అవతల వ్యక్తి ఏమైంది అని అడుగుతాడు. అంటే సెంటెన్స్ ఇన్కంప్లీట్గా ఉంది. ఐ స్టడీడ్ అనే సబ్జెక్ట్ వర్బ్ ఉన్నా అక్కడ వేరే స్టడీడ్ అంటే నేను ఎక్కడైతే చదివానో అని ఆగుతుంది. సో దానిని కంప్లీట్ చేయాలి అని అంటే మరో మెయిన్ క్లాస్ రావాలి. అందుకని మనం ఏం చేస్తామంటే వేర్ ఐ స్టడీడ్, ఐ మెట్ హర్ ఇన్ బెంగళూరు వేర్ ఐ స్టడీడ్. ఐ మెట్ హర్ ఇన్ బెంగళూరు మెయిన్ క్లాస్ అయితే వేర్ ఐ స్టడీడ్ అనేది సబార్డినేట్ క్లాస్ అవుతుంది. సో ఈ 2 కలిస్తే ఒక క్లాస్ అండ్ ఒక కంప్లీట్ సెంటెన్స్ అవుతుంది. సో ఇదంతా ఎందుకు నేర్చుకున్నాం అంటే నిజానికి మనం ఇక్కడ కంజంక్షన్స్ నేర్చుకునేటప్పుడు ఈ సబార్డినేటింగ్ ఈ సబార్డినేటింగ్ కంజంక్షన్స్ని వీటన్నిటిని యూజ్ చేయాలంటే సెంటెన్సెస్ జాయిన్ చేయటం అంటే చిన్న సెంటెన్సెస్ పెద్ద సెంటెన్సెస్గా మార్చడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి వీటిని మనం నేర్చుకున్నాం. ఎనీవే ఇవన్నీ నోట్స్ చదవండి. నెక్స్ట్ క్లాస్ నుంచి మనం క్లియర్గా 1 by 1 నేర్చుకుంటూ వద్దాం. కంజంక్షన్స్లో మనం కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అని ఉంటాయి. దానిలో ఫ్యాన్ బాయ్స్ అని ఉంటుంది. ఫర్, అండ్, నార్, బట్, ఆర్, ఎట్, సో. సబార్డినేటింగ్ కంజంక్షన్స్ ఉంటాయి. ఆల్దో, యాజ్ ఇఫ్, బికాస్ ఇవన్నీ సబార్డినేటింగ్ కంజంక్షన్స్. అండ్ కోరిలేటివ్ కంజంక్షన్స్ అని ఉంటాయి. నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఎయిదర్ ఆర్ ఇవన్నీ కోరిలేటివ్ కంజంక్షన్స్ అని నేర్చుకున్నాం. అట్ ద సేమ్ టైం క్లాజ్ అంటే ఏంటి అనేది నేర్చుకున్నాం. మెయిన్ క్లాజ్ ఆర్ ఇండిపెండెంట్ క్లాజ్, సబార్డినేటింగ్ క్లాజ్ ఆర్ డిపెండెంట్ క్లాజ్ అని మనం నేర్చుకున్నాం. సో ఈ క్లాస్ని ఇక్కడితో ఆపుదాం. మనం నెక్స్ట్ క్లాస్లో వీటన్నిటిని 1 by 1 డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్.